పార్టీల్లో ఎరగదీసి సేవ చేయడం కాదు. ఈ వ్యాపారాలు మీరు చేసుకోండి, డబ్బులు ఇవ్వాలా, మీ ఉద్యోగాలు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓ 50 కోట్ల పైన సంపాదించుకోండి, 50 కోట్ల పైన ఓ 25 కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఎమ్మెల్యే సీట్ వస్తుంది మీకు. అంతే. 50 కోట్లు ఖర్చు పెట్టగలరంటే ఎమ్మెల్యే సీటు తన్నుకుంటూ వస్తుంది. అదే అవును. ఒక 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలంటే ఎంపీ సీట్ వస్తుంది మీకు. ఖర్చు పెట్టగలనంటే అంటే జనానికి పార్టీకి ఖర్చు పెట్టగలనంటే ఎంపీ సీట్ వస్తుంది. అంటే మీ దగ్గర ఇంకో 25 ఉండాలి చేతిలో, అప్పుడే కదా మీరు పెట్టగలిగేది. 100 కోట్లు మీరు సంపాదించుకోండి, ఎంపీ సీట్ మీ దగ్గరకు వస్తుంది. ఓ 2 కోట్లు సంపాదించు, ఏదో నేను చెప్పినట్టు 25 కోట్లు సంపాదించుకోండి, మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చేస్తాయి. అట్లాగా వాళ్ళకు వస్తాయి తప్పించి ఇప్పుడు ఈ పార్టీల్లో ఉంటే అక్కడ మళ్ళీ ఆడికి ఊడిగం వీడికి ఊడిగం చేస్తే నాయకులకి అదేదో నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి. అంటే పోస్టులకి అదేది బొగ్గబోలు వేసుకుంటే మనం వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు, వెళ్ళకపోతే పొగరు అనుకుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడేమో ఎంతో కొంత ఖర్చు అవుతుంటది. ఈ ఖర్చు మనకి వాళ్ళు ఇచ్చే జీతం వెళ్ళిపోతూ ఉంటది. రాజకీయం అంటే నిరంతర ఖర్చు అండి. అది వాస్తవంగా అయితే గనక నిజంగా చెప్పాలంటే డబ్బులు సంపాదించుకున్నోడికి ఉపయోగం తప్పించి ఇందులో సభ్యత్వం తీసుకున్నంత మాత్రం